బ్రేకింగ్ న్యూస్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హర్షవిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వ్యక్తిగత వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హర్షవినతో ఉన్న ఫోటోలు, వీడియోలు, కంటెంట్ను సోషల్ మీడియాలో తొలగించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు శ్రీధర్ తరపు న్యాయవాది. ఇప్పటికే రైల్వే కోడూరులో హర్షవీణ తాతంశెట్టి నాగేంద్ర దాడి వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. 5 రోజుల క్రితం హర్షవీణపై కోడూరు టోల్గేట్ సెంటర్ దగ్గర దాడి చేశాడు తాతంశెట్టి నాగేంద్ర. దాంతో తాతంశెట్టిపై కోడూరులో SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. హర్షవీణపై దాడి ఘటనపై వీడియో ద్వారా స్పందించారు తాతంశెట్టి నాగేంద్ర. టోల్గేట్ సెంటర్ వద్ద పార్టీ కార్యక్రమంలో హర్షవీణ చాటుగా ఫోటోలు, వీడియోలు తీసినందుకే దాడి చేశారన్నారు. రైల్వే కోడూరులో జనసేన పార్టీని డ్యామేజ్ చేయడానికి స్వపక్షాలు, విపక్షాలు కలిసి కుట్ర చేశాయని ఆరోపించారు. తాతంశెట్టి కామెంట్స్ కు బదులిచ్చింది హర్షవీణ. టోల్గేట్ సెంటర్ దగ్గరున్న పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, అలాగే సీసీ కెమెరాలు పరిశీలిస్తే మొత్తం ఆధారాలు లభిస్తాయంటూ చెప్పింది ఆమె. హర్షవీణ వ్యవహారానికి సంబంధించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అటు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ కడప నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా హర్షవీణకు సంబంధించి అరవ శ్రీధర్ అయితే కోర్టును ఆశ్రయించిన సిచ్యువేషన్, మరి కోర్టులో ఎటువంటి పిటిషన్ దాఖలు చేశారు, ఏం కోరారు? ప్రసూన గత 2 నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి హర్షవీణ అరవ శ్రీధర్ వ్యవహారంలో ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. వీటికి సంబంధించి కూడా ఎందుకంటే గత 2 నెలలుగా అరవ శ్రీధర్తో ఉన్నటువంటి హర్షవీణ సంబంధించి ఇక్కడ వీడియోలు అయితే కొంత వరుసగా విడుదల చేస్తూ వస్తున్నారు. వీటిపై కూడా ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలకు సంచలనం మారింది. ఈ వీడియోల వ్యవహారంపై ఇప్పటికే జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాన్ని సూచించడం. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలకు సంచలనం మారింది. అయితే వీటికి సంబంధించి కూడా ఇప్పుడు అరవ శ్రీధర్ ఒక కీలకంగా హైకోర్టు ఆశ్రయించారు. ఎందుకంటే గత 2 నెలలుగా నాకు సంబంధించి కూడా ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి నా వ్యక్తిగత ప్రతిష్టకు, నా రాజకీయ భవిష్యత్తుకు భంగం కలిగిస్తున్నాయంటూ కూడా ఆయన హైకోర్టు ఆశ్రయించి వీటన్నింటినీ కూడా మొత్తం సోషల్ మీడియా నుంచి తొలగించేలా ఆదేశం ఇవ్వాలంటూ కూడా హైకోర్టు తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సైతం వీటి స్పందించి వెంటనే వాటి సంబంధించి ఏవైతే ఉన్నాయో అరవ శ్రీధర్ సంబంధించి ఫోటోలు, వీడియోలు కావచ్చు, వీటికి సంబంధించి సమగ్ర సమాచారం హైకోర్టుకు అందించాలని సూచించారు. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరొకరు కూడా వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా వీటిని నిరోధించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టు వీటికి సంబంధించి కూడా పూర్తిగా నివేదిక సమర్పించాలని సూచించింది. సో ఈ నేపథ్యంలో వీటిపై ఇక ఈ వీడియోలకు వీటికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో తెరపడుతుందా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే దాదాపు సోషల్ మీడియాలో అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, పబ్లిక్ వచ్చి వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన కూడా ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అరవ శ్రీధర్ హైకోర్టు ఆశ్రయించినప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ప్రసన్న. రైట్ హివా, థ్యాంక్ యూ.